అంటే మీరు ఇప్పుడు పార్టీ కూడా అంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే మీరు ప్రాంతాలని విద్వేషిస్తారు, ప్రాంతాల్లో అక్కడ జనాల్ని రెచ్చగొడతారు, ఇటువంటి వాదనలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అంటే ఒక రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అనే యాక్సెప్ట్ మీకు నచ్చదు. మీరు ఈ ప్రయత్నం వెనక నుంచి జరుగుతుందనే ఇప్పుడు వాళ్ళు మేమేజ్ చేస్తున్న తీవ్రమైన విమర్శ. మా నిధులు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మా ఉత్తరాంధ్ర నిధులు ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి? మా విశాఖపట్నం నుంచి పోర్టు నుంచి వివిధ పారిశ్రామికంగా అభివృద్ధి అయిన ప్రాంతం నుంచి వచ్చిన నిధుల్ని కొంత శాతం ఈ క్యాపిటల్ నిర్మాణంలో వాడుతున్నారు కదా. ఎవడిచ్చాడు ఈ హక్కు? మా ప్రాంతం నిధులు మద్రాసుకి వాడారు, కర్నూలుకి వాడారు, హైదరాబాద్కి వాడారు, అమరావతికి వాడతారు. మేము కూలి బతుకులు బ్రతకాలి, మద్రాసు వెళ్ళి కూలీలుగా బ్రతకాలి, నెల్లూరు వెళ్ళి కూలి పనులు చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళి కూలి పనులు చేసుకోవాలి. మా ప్రజలు, మా వెనుకబడిన కులానికి చెందినవాడు ముఖ్యమంత్రి కాడు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో అయ్యే అవకాశం ఉందా? మాకు సపరేట్ స్టేట్ వస్తేనే అవకాశం వస్తుంది. మా బలహీన వర్గాలు అవ్వాలి, వెనుకబడిన వర్గాలు అవ్వాలి, అది మేము కోరుకుంటున్నాం. కోరుకున్న దానిలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, లేదా ప్రత్యేక రాష్ట్రానికి పోరాటానికైనా మేము సన్నద్ధం తప్పదు అని తెలియజేస్తున్నాం. అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రం కింద పెట్టండి. కానీ ఇప్పుడు మొన్న మీరు జరిగిన ఈ కళింగ వేదిక ఐక్య వేదికలో మీ కళింగంలోనే 2 ఉన్నాయి కదా, బీసీ బీకే అని ఏదో 2 అండర్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, వాళ్ళనే మీరు ఏకం చేసుకోలేకపోతున్నారు కదా. అందరూ ఒకటే. ఇదే మీ వాదన, ఇదే ఈ కిలాడీలు తెచ్చిన వాదన ఇది. అదే సార్, ఆ కిలాడీలు హైదరాబాద్ వచ్చేసి ముఖ్యమంత్రుల దగ్గర, పార్టీ అధ్యక్షుల దగ్గర, మంత్రుల దగ్గర, మీలాంటి స్టేట్ లెవెల్ పాత్రికేయుల దగ్గర వాళ్ళకి పడదు, వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారంట కాదా. మేమందరం ఒకటే. అంతకుముందు ఒకటేగా ఉన్నా, ఎప్పుడు ఒకటే. మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం. సామాజిక వర్గంగా బలంగా ఉన్న వ్యక్తి లేకపోతే ఓట్లు అత్యధికంగా ఉండి మీరు ఎందుకు ఓడిపోతున్నారు? అది ప్రక్షాళన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అరే ఇంత శాతం ఓట్ బ్యాంక్ ఉండి మనం ఓడిపోవడం ఏంటి? నేను ఎంపీకి 3,000తో ఓడిపోవడం ఏంటి? అసలు నేనే 50-60,000తో గెలవాలి కదా. దానికి కారణం ఏంటి? వీళ్ళు చేస్తున్న హోల్స్, వీళ్ళు చేస్తున్నటువంటి చిల్లులు పెడుతున్నారే, ఈ దుర్మార్గులు, ఈ కిలాడీలు ఉన్నారే, ఈ కిలాడీలను పక్కన తప్పిస్తే ఎవడైనా బాగుపడతాడు. జిల్లాలో ఏ కులమైనా బాగుపడుతుంది. అది కాళింగ్ కులమైన అక్కర్లా, కాపులు బాగుపడతారు, అందరూ రెడ్లు, యాదవులు అందరూ బాగుపడతారు. ప్రతి కుల హరిజన తాడిత పెడితే కర్షక వర్గాలు అందరూ బాగుపడతారు. వీళ్ళే మాకు అడ్డు. వీళ్ళని ముందు మేము టార్గెట్ చేయాలి. మరి అదే కాపు సామాజిక వర్గం మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అక్కడ? నో, ఎప్పుడు కాపు నియోజకవర్గాల్లో మాకు బ్రహ్మాండంగా ఓటింగ్ వచ్చింది. వైసీపీ నుంచి నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు వచ్చింది. అందరూ ఎప్పుడు వచ్చింది సార్ మాలో ఎప్పుడు. నేను అన్నది మీరు బాగా అర్థం చేసుకోండి సార్. మా కులాల్లో చిచ్చు పెట్టి కులాల మీద దాడులు ఆ 4 తెలుగుదేశం నుంచి 2, వైసీపీ నుంచి 2 కలిపి నాటకం ఆడుతున్నారు. వీళ్ళు ఆడే నాటకంలో మేము పావులుగా ఇబ్బంది పడిపోతున్నాం. ఆ నాటకాలని మేము బ్లాస్ట్ చేయాలి. ఆ కిలాడీల తాలూకు ఎత్తుగడని మేము బ్లాస్ట్ చేయాలి. ఇది మా ఎత్తుగడ, ఇది మా ప్లాన్. ఇది నేను బయటకు చెప్తున్నాను. చెప్పని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు జిల్లాలో. శ్రీను మా అభిప్రాయం చెప్పాడులే, శ్రీను మా గుండెల్లో ఉన్న చెప్పాడులే. నాకు మద్దతుగా ఎంతోమంది శ్రీను ఇదే ప్రొసీడర్, ఎమ్మెల్యే అవటం, ఎంపీ అవటం, గెలవటం అట కాదు, ఇదే నీ యుద్ధం, ఇందులో నువ్వు చచ్చిపోని నాకు చెప్తున్నారు చాలామంది. నువ్వు పో, మాకు పర్వాలేదు, బట్ సాధించు, విజయం సాధించి ఈ దిశలో నువ్వు నీకు మేమున్నాం అని 60,000 మంది ఆలోచించారు. ఇప్పుడు కాపులు కూడా అందరూ ఏకమవుతున్నారు. శ్రీని చెప్పింది కరెక్టే కదా. మా కులంలో మాత్రం తెలుగుదేశంలో ఎందుకు కళా వెంకటరావు ఇవ్వలేదు? ఎందుకు కలమటి కుటుంబాలను నాశనం చేసినారు? ఎందుకు వైసీపీలో కూడా కాపు కులాలని అణగదొక్కుతున్నారు? శ్రీని చెప్పింది రైటే కదా. మనం ఎందుకు యుద్ధం చేయకూడదు? వాళ్ళు ఆలోచిస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు. మీరు పార్టీ బహిష్కరణ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? అన్న కలిసాను అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు కలిసారులే, వేసాడుగా మేము మీద కూడా ఒక చవాక్ వేసాడుగా అప్పుడు. అసలు ఏంటి అన్నను కలుస్తాను ఎందుకు కలను? కలవని నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తీయలేరు కదా. అన్న ఎప్పుడు ఉంటాడు కదా. అన్నను కలవడం ఆన్సర్. అసెంబ్లీలో కలిసినప్పుడు ఇప్పుడు ఆయన ఆశయాల కోసం యుద్ధం చేస్తున్నాను కదా. పార్టీలో ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తున్నారా? చాలామంది మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని గన్ పెట్టి కాల్చేయాలంటే ఒక్కడ జిల్లాలో మాట్లాడా? ఈ సోకాల్డ్ కిలాడికి చెందినటువంటి వాళ్ళు మాట్లాడారా? ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారా? ఆ తర్వాత ఇంకోటి కూడా అలిగేషన్, మీ జిల్లా మంత్రి చాలా సీరియస్ అలిగేషన్ జగన్ మీద చేశారు. రాజశేఖర రెడ్డి కుట్ర
చనిపోయిన తర్వాత వెనక జగన్ ఉన్నాడేమో అని చేసిన వ్యాఖ్యల్ని, లేదా ఆయన వరుసగా జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఆయన తిట్టిన వాళ్ళందరినీ నువ్వు చేర్చుకొని, అంటే అప్పుడు మాట్లాడిన బొత్స సత్యనారాయణ, ధర్మన్న వీళ్ళందరినీ నువ్వు ఈరోజు దగ్గర పెట్టుకున్నా వాళ్ళే కదా మాట్లాడారు, మేం కాదు కదా అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఎలా చూస్తారు దీన్ని? నిన్న అచ్చెన్నాయుడిది మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు అని ఏదో చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ 150 సంతకాలతో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1 నిమిషం పట్టదు, 2009లోనే అయిపోతారు. కానీ నాన్న తెచ్చిన ప్రభుత్వాన్ని నేను కూల్చునని చెప్పారు, నేను పడదోయనని చెప్పారు అనేసి యుద్ధం చేశారు. దానిలో 2014లో ఫైట్ చేశారు, ఓడిపోయారు. 2019 వరకు మళ్ళీ యుద్ధం చేశారు, 19లో గెలిచారు. కష్టపడి ప్రజల ద్వారా గెలిచారే తప్ప తండ్రి మరణాంతరం ఇచ్చిన 150 సంతకాలతో రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచి అయిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవలా. చరిత్ర ఇది మనకు చెప్పడంలా. నిన్న ఎక్కడో మద్యం సేవించి వచ్చినట్టున్నాడు అచ్చెన్నాయుడు, తాగేసి వచ్చి 150 సంతకాలతో నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావన్నట్టు. నిజమా ఇది? చరిత్రలో ఎక్కడైనా ఉందా? 2, తండ్రి మరణం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అసలు హత్య రాజకీయాల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడడం ఏంటి? అసలు హత్యలు ఆలింట్లోనే కదా ప్రారంభమైనాయి. సొంత చిన్నాయన కింజరాపు కృష్ణమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంత నాశనం చేశారు ఈ ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు కలిపి, మీకు తెలుసా? అసలు ఎమ్మెల్యే ఎవరు అనుకున్నారు? మాజీ ఎమ్మెల్యే కింజరాపు కృష్ణమూర్తి, వీళ్ళ నాన్న దాలినాయుడు. వీళ్ళ కొడుకులు ఎలా అవుతారు? వాళ్ళ కొడుకులు ఎందుకు కాలేదు? వాళ్ళ కొడుకుల్లో ఒక డిఎస్పీగా ఉన్నారు, ఒక కొడుకునేమో ఎమ్మెల్యే టికెట్ వస్తే నరసన్నపేటలో ఒక లాడ్జ్లో బంధించేసి నామినేషన్ ఈయనివ్వకుండా ఎర్రన్నాయుడు 89వ సంవత్సరం నామినేషన్ వేశాడు. ఇది చరిత్ర తెలిసిన చాలామందికి. మరి అదేవిధంగా సొంత చెల్లెల్ని వివస్త్రం చేసి బట్టలోడదీసి నిమ్మాళ్ళలో అతి దారుణంగా కొట్టినటువంటి అచ్చెన్నాయుడు తెలుసా? సొంత సోదరుడు రామ్మోహన్ రావు, వాడికి బుజ్జి అంటాం, నడి రోడ్డు మీద నిమ్మాళ్ళలో చంపేసినారు తెలుసా ప్రజలకి? మా ప్రజలకు తెలుసు. వీళ్ళు వచ్చి కబుర్లు చెప్తారు హత్య రాజకీయాలు. సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళు 3గురిని హతమార్చారు. 7వ వ్యక్తిగా నేను దగ్గరుండి వెళ్ళి నామినేషన్ వేస్తాను అప్పన్నను. ఈరోజు అప్పన్నను గ్రామాల్లో కూడా అడుగు పెట్టకుండా చేస్తున్నారు. హత్య రాజకీయాలు వాళ్ళవి. కోన రామారావు అనే వ్యక్తికి పోలాకి దగ్గర ఎన్నికలు అవుతుంటే 94 సంవత్సరం ఎన్నికల్లో సాయంత్రం 4:30 నిమిషాలకి ఇదే అచ్చెన్నాయుడు హత్య చేశాడు, చంపాడు. ఇదే అచ్చెన్నాయుడిని ఆ పిన్నింటిపేటలో కొట్టి 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 బురదలో తొక్కి మూత్రం పోశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇది ఒక్క నిమిషం, ఇది మా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు. హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు. నీకు ఒక కానిస్టేబుల్ని కొట్టాడు, సూర్యారావు అనే కానిస్టేబుల్ని ఎన్నికల్లో కొడితే సూర్యారావు కానిస్టేబుల్ పెట్టిన కేసుకి అచ్చెన్నాయుడికి శిక్ష పడ్డది నరసన్నపేట కోర్టులో. ఇవన్నీ చరిత్రలో ఆధారాలు ఇవి. ఆధారాల ప్రకారం నేను మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు గురించి. ఏ ఆధారం ఉంది నువ్వు రాజశేఖర రెడ్డి గారి గురించి? రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, చరిత్ర అని చెప్తున్నాను, ఆధారాలు ఉన్నాయి. మరి 2019లో మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు దేనిపైన? కేసుల మీద, అన్నిటి మీద కూడా. సార్ ఇప్పుడు ఈ కేసులన్నీ గడిచిన కాలంలో 2010వ సంవత్సరానికి ముందు జరిగినవి. ఇవన్నీ కూడా 99లోను 94లోను. ఆ రోజు ఇంటర్నెట్ లేదు, ఎఫ్ఐఆర్ పేపర్తో రాయడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ చింపేయడం. బుజ్జి హత్య జరిగింది కానీ అందులో ముద్దాయి ఎర్రన్నాయుడు తెలిసిన చాలామందికి. నరసన్నపేట కేసులో కూడా అచ్చెన్నాయుడు ముద్దాయి, ఆయనకి శిక్ష పడ్డది తెలిసిన ఇది ఎవరికైనా? అప్పుడు ఇంత ఇంటర్నెట్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, లేని కాలంలో జరిగిపోయినవి ఈరోజు. కానీ అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్, యాక్షన్ తీసుకోవటానికి కాదు, గత చరిత్రలో వీళ్ళ రక్త చరిత్ర చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసినటువంటి కామెంట్కి, రాజశేఖర రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి నువ్వు మాట్లాడుతుంటే చాలామంది మా జిల్లాలో కూడా అనుకుంటారు ఎర్రన్నాయుడు మరణం వెనక అచ్చెన్నాయుడు హస్తం ఉందని. ఎందుకంటే ఎప్పుడు ఎర్రన్నాయుడు ఒక మాట అనేవాడు, అచ్చెన్నాయుడు ఒక మాట అనేవాడు, అన్నయ్య వల్ల నాకు ఏమీ అవ్వట్లేదురా, అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడురా, అన్నయ్య నన్ను ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయలేదురా, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నానురా, రాజకీయంగా కూడా అవకాశాలు రావట్లేదురా, అన్నయ్య మరి నాకు అవకాశం రానివ్వడరా అని ఎన్నిసార్లు మనోవేదన అచ్చెన్నాయుడు ఎక్స్ప్రెస్ చేయలేదా? దమ్ముంటే దేవుడి మీద ప్రమాణం చేయగలడా ఈ మాట నేను అనలేదని? అన్నయ్య మీద విమర్శలు చేయలేదని ప్రమాణం చేయగలడా? అన్నయ్య మరణానంతరం వదిన గారిది టికెట్, విజయమ్మ గారిది, టీవీ బద్దలు కొట్టేలేదా? ఇంట్లో పెద్ద గొడవలు చేయలేదా? రాద్ధాంతం చేయలేదా?
అప్పుడు ఈయనకి టికెట్ అని కన్సిడర్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు మళ్ళీ పాపం ఆవిడ వెనక్కి తగ్గిపోయిన తర్వాత ఇతనికి సీట్ వచ్చింది. ఇదంతా చరిత్ర, జరిగిన చరిత్ర అండి. సాక్ష్యాధారాలు ఉన్నాయండి. మీరు ఊర్లో వచ్చే అడిగితే ఏ రైతైనా చెప్తాడండి, ఏ సామాన్యుడైనా చెప్తాడండి. ఇంత రక్త చరిత్ర కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? మేము అంటాం ఎర్రన్నాయుడు తాలూకా ఎర్రన్నాయుడు మరణం వరకు నువ్వు ఇలాంటి మాట్లాడావు కాబట్టి, ఆయన మరణించిన తర్వాతే నీకు లైఫ్ వచ్చిందని, ఆయన మరణించిన తర్వాతే నీకు లైఫ్ వస్తుందని నువ్వు అనుకోవటం వల్లే ఈ హత్యలో ఏమైనా నీవు హ్యాండ్ ఉంటుందేమో. వై డోంట్ వి థింక్? ఎందుకు మనం ఆ రకంగా ఆ కోణంలో ఆలోచించకూడదు? ఆ తర్వాత నువ్వు మంత్రి ఎర్రన్నాయుడు ఉంటే నువ్వు కావన్నది నువ్వు అన్నమాట నిజమే కదా, ఇప్పుడు జరిగింది కదా, మేమెందుకు అలా అనకూడదు? నోరు మూసుకుని ఉండు, లిమిట్స్లో ఉండు. గట్టిగా మొన్న చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు అందరికీ. అసలు ఈ మాటలకి అర్థం ఏంటో తెలుసు సార్? ఒక 4 days బ్యాక్ చంద్రబాబు నాయుడు అందరు కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చి అచ్చెన్నాయుడికి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కౌంటర్స్ లేవు, పోర్ట్ గురించి కౌంటర్స్ లేవు, నువ్వేది మాట్లాడడం లేదు, సరిగ్గా పని చేయట్లేదు, నీకు డబ్బు సంపాదన ఎక్కువైపోయింది, రోజు 1-2 కోట్ల రూపాయలు సంపాదించేది నీవు నిద్రపట్టం అంటున్నారు. ఇసుకలో దోపిడీ, గ్రానైట్లో దోపిడీ, రైస్ మిల్లర్స్ దగ్గర దోపిడీ, గోడౌన్స్ దగ్గర దోపిడీ, ఎక్కడ చూస్తే దోపిడీ దోపిడీ అని ఇదంతా ఉంది అని తిట్టారు. నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు మీడియా పరంగా కూడా అన్నారు. అందుకే ఇప్పుడు మీడియా ముందు వచ్చేసి నోటుకొచ్చిన మాట్లాడేసి వైఎస్ఆర్ మరణానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేస్తే నువ్వు లీడర్ అయిపోతావు అనుకున్నావు. లేదు, నువ్వు మాట్లాడేసింది స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు అనుకుంటున్నావా?